RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ పై మహిళా ఆరోపణల కేసును పోలీసులు ఛేదించారు. మంత్రి మాజీ పిఎస్ బందాపు సతీష్ దగ్గర త్రివేణి అనే మహిళ డబ్బులు డిమాండ్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తన పట్ల సతీష్ అసభ్యంగా ప్రవర్తించారని, పిఎస్ సతీష్ కు మంత్రి సంధ్యారాణి సపోర్ట్ చేశారని త్రివేణి అనే మహిళ ఫిర్యాదు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. త్రివేణి ఆమెకు సహకరించిన దేవిశ్రీ ప్రసాద్ అనే మరో వ్యక్తి దేవి ప్రసాద్లను చేశామని ఫేస్ మెసేజ్లు అన్నారు. మంత్రి సంధ్యారాణి పిఎస్ ఆమె కుమారుడిపై మహిళా ఆరోపణల్ని అవాస్తవమని పోలీస్ విచారణలో వెల్లడి అయినట్టు ఆర్టీ లైవ్ న్యూస్ కి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి పోయిన నెలాఖరున మీకు అందరికీ తెలుసు, ఒక త్రివేణి అనేసి ఒక అమ్మాయి సతీష్ అనే వ్యక్తి మీద గతంలో మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము, తిట్టడము, సెక్సువల్గా హరాస్ చేయడము ఇవన్నీ చేశాడని చెప్తూ దాంతోపాటు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళమని చెప్పాడనేసి, దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడ ప్రలోభంతో ఇదంతా చేశాడనేసి, అలాగే మినిస్టర్ గారి అబ్బాయి కూడా తనతో చాట్ చేశాడనేసి, ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడనేసి ఈ అలిగేషన్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క అలిగేషన్స్ నిజాలు ఏంటివని తెలియకుండానే, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా, దాని తర్వాత సీక్వెన్సెస్ మీరందరికీ తెలుసు, మీడియాలో మరి మంత్రి గారిని కంటిన్యూగా డిఫేమ్ చేయడము, వారి అబ్బాయిని కుటుంబంలో వారి కుటుంబాన్ని బాగా డిఫేమ్ చేయడం, ముఖ్యంగా వారి అబ్బాయిని అవమానపరిచే విధంగా డిఫేమ్ చేస్తూ అతని మీద అలిగేషన్స్ కూడా ఎక్కువ, అంటే అసలు వ్యక్తి ఎవరి మీదైతే కంప్లైంట్ ఈవిడ ఇచ్చిందో దానికంటే ఎక్కువ మరి మంత్రి గారి అబ్బాయిని టార్గెట్ చేస్తూ మీడియాలో అంతా కూడా ప్రచురించడం జరిగింది. సో ఇది మినిస్టర్ గారికే కాకుండా వారి ఫ్యామిలీని కూడా దీంట్లోకి ఈ అలిగేషన్స్లో లాగడము, తద్వారా ప్రభుత్వానికి కూడా చాలా ఎంబరాసింగ్గా, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికర పరిచే విధంగా ఈ టార్గెట్ చేస్తూ ఈ క్యాంపెయినింగ్ జరగడము ఇవన్నీ కూడా మనమంతా కూడా చూసాము. బట్ సో దీంట్లో కౌంటర్ కేసు కూడా ఇవన్నీ కూడా దీనికి ప్రూఫ్గా కొన్ని చార్ట్స్ అది ఉందా ఈ మీడియా ముందు మాట్లాడుతూ నెక్స్ట్ ఇలాంటి కొన్ని చార్ట్స్ కూడా మీడియా సమక్షంలో ఈ చార్ట్ చేసినట్టు సతీష్ అనే వ్యక్తి మరియు మినిస్టర్ గారి అబ్బాయి కూడా చార్ట్ చేసినట్టు ఈ ఎవిడెన్స్ చూపిస్తూ ఈ మహిళ మీడియా ముందుకు రావడం జరిగింది. సో వీటితో ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా కన్సిడర్ చేసుకుని ఈ కంప్లైంట్ నిజాలనేసి నమ్మేసి సో మీడియాలో బాగా సివియర్ డ్యామేజ్ అండ్ డిఫమేషన్ టు మంత్రి గారు అండ్ మంత్రి గారి అబ్బాయిని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ
అండ్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఇదంతా జరిగింది. సో దీనికి ఇవన్నీ కూడా ముందు నుంచి ఇవన్నీ ఫేక్, ఇవి కుట్రపూరితంగా చేశారు, ఇవన్నీ దీంట్లో వాస్తవాలు లేవు, ఇవంతా కూడా ఫేక్ న్యూస్ అనేసి స్ట్రాంగ్గా డినే చేస్తూ వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అనేసి దీని కౌంటర్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పెట్టడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్. సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ ఏవైతే చార్ట్స్ చూపిస్తూ అలిగేషన్స్ చేశారో ఈ చార్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా క్రియేట్ చేయబడినవి. ఆ ఫోన్లలో ఎక్కడ కూడా ఈ చాట్ చేసినట్టు మనకి ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఈ చార్ట్స్ అన్నీ కూడా ఫేక్గా తయారు చేసినటువంటి చార్ట్స్. ఇవి అదే పనిగా క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆ స్క్రీన్ షాట్ల ద్వారా వీళ్ళు రెండు మూడు ఫోన్లలో ఈ ముద్దాయి అంటే ఈ మహిళకు సంబంధించిన ఇంకొక వ్యక్తి దేవిప్రసాద్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ పిల్లల ఫోన్లు వాడుకొని ఆ ఫోన్లలో ఈ ఫేక్ చాట్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ఒక కుట్ర అనేది పన్ని, అంటే మినిస్టర్ ప్రధానంగా మంత్రి గారిని ఫ్యామిలీని వారి అబ్బాయిని డిఫేమ్ చేయాలనేసి కుట్ర పన్ని ఇది మీడియా ముందుకు వచ్చేసి ఇవంతా చేయడం జరిగింది. సో దీంట్లో మనము డీటెయిల్స్ లేకపోతే ఒకసారి ఈ త్రివేణి అనే అమ్మాయికి ఈ 2021లో ఈవిడ హస్బెండ్ చనిపోవడంతో, అంటే ఈ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా ఉండి చనిపోతాడు. తర్వాత అది కోవిడ్ టైంలో ఆ క్రమంలో ఈ సతీష్ అనే వ్యక్తితో ఎవరైతే ఒక కొద్ది కాలం మినిస్టర్ గారి పిఏగా పనిచేస్తారో అతనితో 2021 నుంచి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నది. ఆ క్రమంలో 2021లో ఈ కొంత అమౌంట్ హస్బెండ్ కంపాషనేట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నట్టు అని చెప్పి కొంత అమౌంట్ అప్పుడు ఇతను సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఉద్యోగం నేను ఇప్పించగలనేసి కొంత అమౌంట్ ఇతను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ అమ్మాయికి ఉద్యోగం రావడం జరుగుతుంది. వీళ్ళ సన్నిహితమైన పరిచయం ఉండేది. ఆ పరిచయంలో మళ్ళీ తర్వాత ఈమె ఈమె కంపాషనేట్ ఉద్యోగం రావడము, ఈ డబ్బుల గురించి తరచూ అడగడము, ఇతను డబ్బులు ఇస్తానని చెప్తూ ఉంటాడు. కొద్దిగా పేమెంట్ డిలే చేయడం జరుగుతుంది. అయితే దానికి కొద్దిగా మళ్ళీ ప్రామిసర్ నోట్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ప్రామిసర్ నోట్ రాసి ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ బ్రదర్ పేరు మీద. అయినా కూడా ఈ అమౌంట్ పెండింగ్ ఉండడము, తర్వాత ఈ దీని మీద గొడవలు పడడంతో కొద్దిగా వీళ్ళ మధ్య దూరం అనేది పెరగడం జరిగింది. సో అప్పుడు 3 years బ్యాక్ ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండేటివి. తర్వాత